హెబ్రీ పత్రిక 12 తీసుకో, 7వ వచనం చదువు, అక్కడ నుంచి కిందికి చదువు. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? అబ్బా 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 అబ్బా, దేవుడు కుమారులుగా కుమార్తెలుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు, కుమార్తె ఎవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల. ఏమండి, కుమారులైన వాళ్ళందరూ కూడా శిక్షలో. శిక్ష అంటే శిక్షలా కనపడింది కానీ శిక్ష కాదు, అది శిక్షణము. స్కూలుకు పోయితే తప్పులు రాస్తే పంతులు దంతాడు. శిక్ష శిక్షణమా దాని పేరు? తెలియక అడుగుతుందా చెప్పండి పెద్దోళ్ళు. శిక్ష శిక్షణమా? శిక్షలా కనపడే శిక్షణము. ఇంట్లో తప్పు చేస్తే నాన్నదన్నాడు, తన్నాడు. బయటికి పోయి పక్కోండి దన్నొస్తే వాళ్ళోళ్ళు ఇంటి మీదకి వచ్చి మీ వాడు నేను ఎట తయారు చేసేవేంది, దుర్మార్గుడిలా తయారవుతున్నాడు, వాడిని చూడు ఎట్ట కొట్టాడో అంటే వాడి చెంప మీద వాత చూపిస్తే ఈడి చెంపలు బయలిందా దంతాడు తండ్రి. అది శిక్ష శిక్షణమా? శిక్షలా కనపడే శిక్షణం. ఏమిటా శిక్షణం అంటే పక్కోడిని దంతే మయ్య ఈ టైపులో దంతాడు నన్ను, పక్కవాడి కొట్టేస్తే నాకు ఇలా పగిలిద్ది, పక్కవాడిది ఇలా చేస్తే నాకు ఇలా ఉంటుంది. టోటల్గా ఇది మా నాన్న ఇచ్చే ట్రైనింగ్. ఇంట్లో ట్రైనింగ్ ఉంటుంది మనకి, బడిలో ట్రైనింగ్ ఉంటుంది. 2 కోటింగ్లు ఉంటాయి మనకి. ఏమీ తెలియనప్పుడు ఎంత బాగా చూసుకుంటారో, కాస్త తెలియటం మొదలుపెట్టిన తర్వాత మొహం పగిలిందా కొడతారు. ఏందో దేవునికి స్తోత్రం. అంటే శిక్ష. వాళ్ళేమి మనల్ని ద్వేషించే వాళ్ళు కాదు, మనల్ని ప్రేమించుచున్నారు. నేను ప్రేమించుచున్న వారిని గద్దించి, అది ఒక్క భయంకరమైన మాట అన్నాడు. మీరు తండ్రి యొక్క శిక్షలో పాలు పొందని ఎడల మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదంటాడు. దుర్బీజుడు అంటే ఏంటో తెలుసా? భయంకరమైన మాట అది. అక్రమ సంతానం మీరు. శిక్షలో పాలు, కుమారులైన వారందరూ శిక్షా విధిలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు గారన్నాడు. దుర్బీజుడు అంటే తెలుసు? దుర్బీజుడు అంటే తెలుసా? అంటే నీ తండ్రికి ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ఒక తల్లి భార్యాభర్త ఉన్నారండి. ఈ స్త్రీకి వేరే పురుషుడితో అక్రమ సంబంధం ఉంది. భార్య ఏమో ఒకనికి, సంతానాన్ని కన్నదేమో ఇంకొకటికి. వాణ్ణి దుర్బీజుడు అంటారు. ఆమెను కట్టుకున్న భర్త గాక వేరే పురుషునికి పుట్టిన వాడిని దుర్బీజుడు అంటారు. ఇంగ్లీష్లో ఇంకొక మాట అంటారు, అది నేను అనకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, శిక్షలో పాలు పొందకపోతే దుర్బీజుల మీద అన్నాడు. అసలు కొడుకులు కాదు నాకు అన్నాడు, కూతుళ్ళు కాదు నాకు అన్నాడు. ఇప్పుడు మనం ఆయనకు కుమార్తెలగునట్లు ఆ శిక్షా విధిలో మనం పాలు పొందుతున్నాం. స్వతంత్రంగా మనల్ని నలుపుతున్నాడు. దేనికయ్యా మమ్మల్ని ఇట్లా చేస్తున్నాంటే, నా కుమార్తెవి నువ్వు, నా కుమారుడు నువ్వు, నోర్మై అంతే. నువ్వు అందరిలాగా ఎట్టబడితే అట్ట బతకడా నేను ఎట్ట ఊరుకుంటా? నేను ఊరుకోను. నువ్వు నా బిడ్డవి, నిన్ను నేను సిద్ధపరచుకోవాలి, నేను ట్రైనింగ్ ఇచ్చుకోవాలి నీకు, నోర్మై అంటాడు. ఏం ట్రైనింగ్ ఏమో, ఇక్కడేమో బతకడానికి కూడా ఆధారాలు ఏం కనపట్టల్లా. నరకంలాగుంది బతుకు, ఒక నరకంలో. నరకంలో నీ బంధువులకు నోర్మై. నేను చంపుకుంటానంటారా నిన్ను? నేను చంపుకుంటానా? నిన్ను నాశనం చేస్తానా? ఏమమ్మా, నా కుమార్తెవు కదూ నువ్వు. ఏ తండ్రి అయినా కుమార్తెను చంపుతాడా? ఏ తండ్రి అయినా కుమారుని చంపుతాడా? నేను ఎట్లా చంపుకుంటాను నిన్ను? దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. సాధారణంగా మనుషులు కలుగు శ్రమ తప్ప మీకు ఇంకొకటి ఏమీ కలుగొట్టలేదు. శోధనతో పాటు దాన్ని తప్పించుకునే మార్గము కూడా ప్రభువు నీవు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. ఎక్కడ? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం అంట. చూడండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అసలు ఎందుకయ్యా ఈ శోధన? సహింపగలిగినంత కంటే అంటే నువ్వు మోయగలిగినంత శోధనే నీకు అనుమతిస్తాను అంటే, అసలు మమ్మల్ని శోధించకుండా, శోధనకు అప్పచెప్పకుండా, ఎగచట్లకు అప్పచెప్పలేకుండా ఉండలేవా నువ్వు?
అసలు ఈ మాట లేకుండా ఉంటే బాగుండేది బైబిల్లో. ఏ మాట? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడని ఏంటంటే శోధన తప్పదన్నమాట, అగసాట్లు తప్ప అన్నమాట. తప్పో. ఎందుకు అంటే ఇన్ని కారణాలు చెప్పాయి. ఇప్పుడు దగ్గర దగ్గర 7 కారణాలు చూపించాను నేను మీకు. రాశారో రాయలేదు నాకు తెలియదు. మీరు పెద్ద పెద్దోళ్ళు కదా, మేధావులు కదా, రాయరులే. మీకు అన్నీ తెలుసు కదా, మీరు మేధావులు కదా, రాయరు. చదువుకున్న వాళ్ళు అంటే, చదువు లేనోళ్ళు అంటే పాపం తీసేయండి, వాళ్ళకి రాదు రాసుకోవటం. చదువు వచ్చిన వాళ్ళన్నా ఆ పెన్ను తీసుకొని ఆ నోడు టపి రాస్తారేమంటే ఏడిసేవాళ్ళే. కానీ తీసుకోవాలండి, చదువుకున్న వాళ్ళు రాసుకోవాలి. లేదా నాకు గ్రాహ్యం ఉందన్నయ్య, నా గ్రహింపు శక్తి ఉందంటే నేనేమన్నాం, నీకు ఆ సరుకు ఉంటే, సరుకు లేకపోతే రాసుకో. శ్రమలు ఎందుకు అన్న టైటిల్ మీద 7 సంగతులు చెప్పాను. ఇది ఎదుగుదలలో ఉన్న క్రైస్తవుడికి తెలిసింది. ఎందుకంటే బైబిల్ చదువుతాడు, అర్థం చేసుకుంటాడు, ఇట్లాంటి ప్రసంగాలు వింటాడు, వాటిని ఆకలింపు చేసుకుంటాడు, హృదయంలో పెట్టుకుంటాడు, ఇక కలవరపడ్డాడు. ఇవన్నీ ఎరిగిన క్రైస్తవుడు ఇక ఎప్పుడు చూసినా ఏడుపు ముఖం వేసుకొని తిరుగుతాడా, లేకపోతే ఆనందం పరమానందం కూడా తిరుగుతాడా? ఎంతమంది లైన్లో ఉన్నారు? ఎదిగినోడు ఏం చేస్తాడు? ఆత్మీయతలో పరిపూర్ణుడైన వాడు, పెద్దవాడైన వాడు ఏం చేస్తాడు? పెద్దదైంది ఏం చేస్తుంది? కృంగిపోయి కుమిలిపోయి సీదయ్యరు. ఎప్పుడు చూసినా పట్టించుకోరు అసలు. ఎవరన్నా అడిగితే ఎలా తట్టుకుంటున్నావు ఈ బాధలని అడిగితే, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో నాకు తెలుసు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో నాకు తెలుసు, నాకేం కలతలేదు వాటిని గురించి. ఎందుకంటే నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, ఇన్ని పరిస్థితులను నాకు అనుమతించినవాడు, ఎప్పుడు వాటిని తొలగించాలో, సమూలంగా అవి లేకుండా ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు. అయినా ఇవన్నీ కలిపి నా మేలుకే కదా, ఇవన్నీ కలిపి నా మంచికే కదా. ఆయనప్పుడు నేను ఎందుకు కలత చెందాలి? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కదా, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా. కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, ఆకలి దప్పులైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు కదా. అయినప్పుడు నేను ఎందుకు కలత చెందాలి, ఎందుకు కలవరపడాలి అనే ధైర్యం కనపరుస్తాడు. అలాంటి విశ్వాస్యతను వ్యక్తపరుస్తాడు. ఇక మైండ్ అంతా కూడా నేను చెప్పినటువంటి విషయాలు ఏది ఈ శ్రమల మీద పెట్టడం. అవన్నీ వస్తాయి, నడుస్తాయి, వచ్చేనాడు అవుతాయి, పోయేనాడు అయ్యే పోతాయి, దేవుడే తీసేస్తాడు, అన్నీ నాకు మంచిగా తీసుకొస్తాడులే. కానీ అవి కాదు. ఇప్పుడు నేను ఎలా సిద్ధపడాలి రాకడకు, ఆ దినము సమీపించుకోలది నేను ఎలా ఆయత్తపడాలి, అనేకుల్ని ఎలా ఆయత్తపరచాలి అన్న దాని మీద మైండ్ పెట్టుకుంటాడు. ఇది నా పాయింట్. ఇక్కడ ఏమని మాట్లాడాడు? ముగింపులోకి వస్తున్నాను, చెప్పండి ఏమని మాట్లాడాడు ఇక్కడ? ఆ దినము సమీపించుట కొలది మనము సమాజముగా కూడుట మానక. చూడండి, తొలి క్రైస్తవ్యంలోనే, ఆనాటి క్రైస్తవ్యంలోనే కొంతమంది దేవుని పరిశుద్ధుల సహవాసం, సంఘ సహవాసాన్ని ఎగ్గొట్టారంట. ఈ దేవుని మందిర పరిచర్యలో, దేవుని సంఘ పరిచర్యలో చర్చికి ఎగ్గొట్టడం అనే దరిద్రపు లక్షణం ఈనాడే కాదు, ఆ తొలి క్రైస్తవ్యంలో కూడా ఉంది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానకుడి అన్నాడు. అంటే అప్పటి దినాల్లోనే కొంతమంది సోమరులు తయారయ్యారు. వాళ్ళు 6 రోజులు వాడుకుంటారు వాళ్ళ సొంతానికి. ఆదివారం ఒకరోజు, సమాజంగా కూడే ఒకరోజు కూడా వాళ్ళు వాడుకుంటారు లోకానికి. వాళ్ళు దేవుని సన్నిధికి విలువనివ్వరు. దానివల్ల ఎవరు నష్టపోతారు? ఎవరైతే దేవుని సన్నిధికి, సహవాసానికి విలువనివ్వరో, పట్టించుకోరో, వాళ్ళు తప్పకుండా నష్టపోతారు. 2 విధాలా నష్టపోతారు. భూమి మీద దేవుని రెక్కల నీడలో దొరికే మనశ్శాంతిని కోల్పోతారు. ఆయన దగ్గర దొరికే కృపను పోగొట్టుకుంటారు. ఆయన సన్నిధిలో వేడుకుని లోపాలను దిద్దుకొని మారు మనసు పొందే అవకాశాన్ని పోగొట్టుకుంటారు. దేవుని సన్నిధిలో దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, మేళ్ళు పోగొట్టుకుంటారు. వీటితో పాటు రాకడకు సిద్ధపడే ఘట్టాన్ని కూడా పోగొట్టుకుంటారు. ఇన్ని పోగొట్టుకుంటారు. సమాజంగా కూడటం మానుకున్నోళ్ళు, సంఘ సహవాసానికి దూరం అయిపోయినోళ్ళు,
ఇక్కడ ఉన్నోళ్ళు కానీ లైవ్లో వీక్షించే వాళ్ళు కానీ దయచేసి ఈ మాటల్ని పెడచెవిన పెట్టకండి. సంఘ సహవాసాన్ని ఎప్పుడు మనం మానకూడదు, సమాజముగా కూడుట మానకూడదు అని చెప్పి వ్రాయబడి ఉంది లేఖనంలో.